చిత్తూరు జిల్లాలో 264 మంది పోలీసుల బదిలీ. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం కృష్ణాపురంలో తేదపా కార్యకర్త రామకృష్ణ హత్యోదంతనం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఎస్పీ మణికంఠ బదిలీలు చేపట్టారు. సుమారు ఒక్కరోజే 48 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ను జిల్లా వ్యాప్తంగా బదిలీ చేశారు. మంగళవారం కౌన్సిలింగ్ ద్వారా 200 మంది కానిస్టేబుల్ను బదిలీ చేయాల్సి ఉండగా సోమవారం రాత్రే వారికి కౌన్సిలింగ్ లేకుండానే ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఇదే శాఖలో పనిచేసే దంపతులను దూర ప్రాంతాలకు పంపారు. పోలీస్ స్టేషన్లో గత ప్రభుత్వం నిధులు నిర్వహించిన వారిని ఎస్పీ కొనసాగిస్తున్నారని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బహిరంగంగానే ఆరోపించిన నేపథ్యంలో ఎస్పీ ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. మరోవైపు బదిలీలపై పోలీస్ శాఖల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పునఃపరిశీలన చేసి కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టాలని కానిస్టేబుల్ కోరుతున్నారు. అయితే నేను ఒక్కరోజే చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు 264 మంది పోలీసుల బదిలీలు చేశారు. దీని కారణం గత 4 రోజుల కిందట తేదపా టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య తర్వాత ఈ బదిలీ చేపట్టిన విషయం తెలుస్తుంది.